అందరికీ నమస్కారం. నేను మీ పదుల భర్త శివ. మరో ముఖ్యాంశం జ్యోతిషాంశం. పంచాంగము అంటే ఏమిటి? పంచ అంటే 5, అంగములు అంటే భాగములు. ఏవేమిటి ఆ భాగములు? అంగములు ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. వీటిని తెలుసుకోవడం వల్ల మనం సాధించేదేమిటి అంటే, శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే, ఇవి షట్శాస్త్రముల్లో జ్యోతిష్ శాస్త్రం ఒకటి. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవ చ. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. వీటిల్లో తిథిని గూర్చి విచారణ చేసినట్లయితే, తిథిని గూర్చి తెలుసుకున్నట్లయితే, తిథేశ్చ శ్రియమాప్నోతి. రోజు మనం తిథిని తెలుసుకున్నట్లయితే శ్రేయస్సును కలుగుతుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి, శ్రేయస్సును మనకి లభిస్తుంది. వారాద ఆయుష్యవర్ధనం. సంకల్పంలో వారం చెప్పుకున్నప్పుడు మన యొక్క ఆయుష్ వర్ధిల్లుతుంది. వారాద ఆయుష్యవర్ధనం. అందుకనే కొన్ని సందర్భాల్లో శుక్రవారమని, మంగళవారమని, ఆదివారమని పనికిరావని, పనికొస్తాయని విచారణ చేయడం ఎందుకు? వారాద ఆయుష్యవర్ధనం, మన ఆయుష్ వర్ధిల్లడం కోసం. కొన్ని కూడనటువంటి వారాల్లో చేస్తే అపమృత్యు దోషం కూడా కలుగుతుంది. కాబట్టి మనకి వార విచారణ చేస్తే మనకి కలిగేటటువంటిది ఏంటి? ఆయుష్ వృద్ధి చెందుతుంది. వారాద ఆయుష్యవర్ధనం. నక్షత్రాద్ధరదే పాపం. నక్షత్రం తెలుసుకోవడం వల్ల కొన్ని నక్షత్రాలు మంచి నక్షత్రాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు కనీసం విత్తనాలు చల్లడానికి కూడా పనికిరావు. కొన్ని నక్షత్రాలు వివాహోపనయనాలకి, యజ్ఞయాగాది క్రతువులకి, అక్షరాభ్యాసము, అన్నప్రాసన ఇత్యాది అన్నింటికీ కూడా ఉపయోగించేటటువంటి యోగ్యమైనటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. కొన్ని నక్షత్రాలు దేనికి పనికిరావు. కాబట్టి నక్షత్రాద్ధరతే పాపం. ఆ నక్షత్రాన్ని గురించి తెలుసుకున్నట్లయితే పాపం పాపాన్ని హరింపజేస్తుంది, పాపాన్ని తొలగిస్తుంది. నక్షత్రాద్ధరతే పాపం. యోగాద్రోగ నివారణం. యోగమును గురించి తెలుసుకున్నట్లయితే యోగాద్రోగ నివారణం. రోగాలన్నీ కూడా నశించిపోవడానికి రోగ నివారణ కోసం యోగమును తెలుసుకోవాలి. అందుకనే మంచి యోగము ఉంటారు కదా. ఆ యోగమును గురించి తెలుసుకోవడం వల్ల రోగ నివారణ జరుగుతుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణాన్ని గురించి తెలుసుకోవడం వల్ల కార్యము సిద్ధిస్తుంది. మనం అనుకున్నటువంటి కార్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి కరణ విచారణ చేయాలి. కరణాన్ని గురించి తెలుసుకోవాలి. ఇది పంచాంగం అంటే. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ. పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధక అని దీని గురించి పండితులు శాస్త్రంలో చెప్పడం జరిగింది. నా యొక్క ఈ జ్యోతిషాంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ, పదుళ్లపర్తి.